దేవుని యొక్క మహాకృప వలన లెంట్ డేస్, శ్రమల వారము, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రస్తుతం మంది ఎదుర్కొన్నటువంటి క్లిష్ట పరిస్థితులలో ఈ కరోనా యొక్క తెగులు వ్యాధి వలన అనేక మంది మరణిస్తున్నారు ప్రభువా. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజు నుంచి విశ్వాసం గురించి చెప్పుటకు మీరు సెలవు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభువా, నీ వాక్యాన్ని విశ్వాసం గురించి ధ్యానిస్తుండగా మీరే మాతో మాట్లాడమని, మా వినగల చెవులు, గ్రహించగల మనస్సు, వాక్యమును భద్రం చేసుకుని హృదయాన్ని మాకు దయచేయమని యేసు పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ మొట్టమొదటి రోజు విశ్వాసం గురించి మనం ధ్యానిస్తుండగా మన యొక్క అంశం ఏమనగా, క్రీస్తే విశ్వాసమునకు పునాది. క్రైస్ట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ ఫెయిత్. ప్రభు నామమునకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. కీర్తనలు 91వ కీర్తన మొదటి 2 వచనాల్లో, మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను అనేటువంటి విషయం చాలా ప్రాముఖ్యమైంది. మనం కూడా మన విశ్వాస జీవితంలో ఆ రీతిగా చెప్పవలసిన వారమై ఉంటున్నాం. బైబిల్లో విశ్వాసం గురించి రాసేటప్పుడు 4 విషయాలు మనం గమనించగలం. 1 అవిశ్వాసము, 2 అల్ప విశ్వాసము, 3 గొప్ప విశ్వాసము, 4 అమూల్యమైన విశ్వాసము. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం, విశ్వాసంలో అనేకమైనటువంటి ఆత్మీయ ఆశీర్వాదాలు కలవు. మొట్టమొదటి ఆశీర్వాదం ఏమనగా, విశ్వాసంలో రక్షణ కలదు. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వాసముంచిన యెడల నీవు రక్షించబడదు. విశ్వాసంలో మొట్టమొదటి ఆశీర్వాదము రక్షణ. 2వది స్వస్థత. యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏమనగా, కుమారుడా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. మార్కు సువార్త 10వ అధ్యాయము 52వ వచనము. భర్తిమయ గుడ్డివాడు రోడ్డు పక్కన కూర్చొని బట్ట పరుచుకొని భిక్షమెత్తేవాడు. ఒకరోజు యేసు ఆ మార్గములో వెళ్ళొచ్చుండగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేశాను. యేసు ఆయన యొక్క విశ్వాసమును చూచి, కుమారుడా, నీ విశ్వాసము నిన్ను రక్షించిందని యేసుక్రీస్తు వారు భర్తిమయను స్వస్థపరిచాడు. విశ్వాసంలో నీతి కలదు. నీవు దేవునితో సంబంధం కలిగి జీవించాలంటే, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనములో మనం గమనిస్తాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా తీసేయాలని చెప్పి మనవి చేస్తున్నాను. పనిచేయక భక్తిహీనుని నీతివంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుతున్నది. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం, విశ్వాసము నీతిగా ఎంచబడుతున్నది. విశ్వాసంలో ఆనందం ఉన్నది. విశ్వాసంలో కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో రాబడిన మాటను మనం చూసినట్లయితే, నేను శరీర విషయంలో దూరముగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ విశ్వాసమును చూచి ఆనందించున్నాను. విశ్వాసంలో ఆనందం ఉన్నదని మనం గ్రహించాల. 5వది, విశ్వాసంలో బహుమానం ఉన్నది.
పౌలు అంటున్నాడు 2 తిమోతి 4:7 మంచి పోరాటం పోరాడి తిని విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగు తుదముట్టించుదని నా కొరకు క్రీస్తు ఒక కిరీటం ఇచ్చి ఉన్నాడు, నీతి కిరీటము. అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. విశ్వాసములో బహుమానం కలదు. 1 యోహాను 5:4 రాబడిన మాటను మనం చూసినట్లయితే, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన వారికి విజయము మన విశ్వాసమే. విశ్వాసములో విజయముందని జ్ఞాపకం చేసుకున్నాం. విశ్వాసములో రక్షణ కలదు, విశ్వాసములో స్వస్థత కలదు, విశ్వాసములో నీతి కలదు, విశ్వాసములో ఆనందం కలదు, విశ్వాసములో బహుమానం కలదు, విశ్వాసములో విజయం కలదు. ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫెయిత్? విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను గురించి బైబిల్లో అనేక పర్యాయం రాయబడింది. కొన్ని మాత్రం మనం ధ్యానం చేసుకున్నాం. యేసుక్రీస్తు వారు మొట్టమొదట నీలో నాలో ప్రతి విశ్వాసలో చూచేదేమనగా విశ్వాసము. ఆ 4 వ్యక్తులు పక్షవాయు గల వానిని యేసు దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట ఏమనగా, కుమారుడా, నీ పాపములు క్షమించబడి అని చెప్పాడు. కాబట్టి మన విశ్వాస జీవితంలో మన మొట్టమొదటిగా ప్రభు చూసేది విశ్వాసాన్ని చూస్తారని జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టయునుట అసాధ్యము. 3వ ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ధ్యానించవలసినటువంటి వారమై ఉంటున్నాము. రోమీలకు రాసిన పత్రిక 14:23 విశ్వాసము కానిదేదో అది పాపమని విశదముగా రాబడి ఉన్నది. 4వది ప్రాముఖ్యమైన విషయము 1 తెస్సలోనికైలు 1:2-3 విశ్వాసంతో కూడిన పనిని, ప్రేమతో కూడినటువంటి మీ ప్రయాసమును, ప్రభువైన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడినటువంటి ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనొచ్చు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయుచున్నాము. మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఇక్కడ విశ్వాసం యొక్క ఫలితం ఏమనగా, ప్రాముఖ్యత ఏమనగా, విశ్వాసంతో కూడినటువంటి పని, ప్రేమతో కూడినటువంటి ప్రయాసం, నిరీక్షణతో కూడినటువంటి ఓర్పు. ఈ 3 చాలా అవసరమని మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి విశ్వాసం యొక్క ప్రాముఖ్యతలో ఈ 4 ప్రాముఖ్యమైన విషయాలు. యేసు మొట్టమొదట మన విశ్వాసాన్ని చూస్తాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టయునుట అసాధ్యము. విశ్వాసము కానిదేదో అది పాపము. మనము విశ్వాసాన్ని ఫలించాలంటే విశ్వాసంతో కూడిన పని, ప్రేమతో కూడినటువంటి ప్రయాసం, నిరీక్షణతో కూడినటువంటి ఓర్పును కలిగి ఉండవలెను. చివరి